మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి వెళ్లనున్నారు. ఇవాళ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజ్యసభ ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి సీఎం జగన్ ని మరికాసేపట్లో కలున్నట్టుగా తెలుస్తోంది. మంగళగిరి కోఆర్డినేటర్ గంజి చిరంజీవి కూడా ఆర్కేతో పాటు సీఎం ని కలవనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత కూటికి చేరుకోనున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరికాసేపట్లో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి సీఎం జగన్ ని కలవబోతున్నారు. మంగళగిరి కోఆర్డినేటర్ గంజి చిరంజీవి కూడా ఆర్కేతో పాటు సీఎం ని కలవనున్నారు. మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరుకోబోతున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు. మరికాసేపట్లో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి సీఎం జగన్ ని కలవబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని మంగళగిరి జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన కొంత అసంతృప్తిలోనే వైఎస్ఆర్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గం విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఖచ్చితంగా అక్కడ గెలవాలన్న ఆలోచన కూడా చేసింది. ఈ బాధ్యతలు కూడా ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అధిష్టానం కూడా అప్పగించి ఈ నేపథ్యంలో చేరికలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టి అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కొద్ది కాలంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతారు. వైఎస్ఆర్ పార్టీలోకి తిరిగి రావాలని కూడా ఆయనను ఆహ్వానించారు. అదే సమయంలో మంగళగిరిలో ఉన్న ఆయన సొంత క్యాడర్ కూడా మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోకి రావాలన్న ఒత్తిడిని తీసుకొచ్చారు రామకృష్ణ. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలందరితో కూడా చర్చించి మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో బాగానే కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ గారికి ఆళ్ల రామకృష్ణ చేరుకున్నారు. ఆయనతో పాటు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఉన్నారు. వాళ్ళ అయోధ్య రామరెడ్డి రాజ్యసభ ఎంపీ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరబోతున్నారు. అయితే పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి బాధ్యతలు ఇస్తారన్నది కూడా మనం చూడవచ్చు. మనకంటున్న సమాచారం ప్రకారం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా కొత్త వారిని పార్టీ నియమించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన ఘటన ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అయితే జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారు. మంగళగిరిలో అభ్యర్థి పార్టీ ఎవరినైతే నిలబెట్టారో ఆ అభ్యర్థి గెలుపు కోసం ఆర్కే చేశారని తెలుసు. ఒకవేళ మళ్ళీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే రానున్న రోజులు ఏదో విధంగా ఆయనకు మరొక పదవి ఇస్తారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. విజువల్స్ లో చూస్తున్నాం. మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరుకోనున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు. మరికాసేపట్లో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి సీఎం జగన్ ని కలవబోతున్నారు. మంగళగిరి కోఆర్డినేటర్ గంజి చిరంజీవి కూడా ఆర్కేతో పాటు సీఎం ని కలవనున్నారు.